మాలల మహాగర్జన బహిరంగ సభ. ఈ సభకు విచ్చేసినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి సోదరుడు సోదరిమణులు, మనందరికన్నా ముందు సమయాభావం వల్ల తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేసి కందుకూరులో బహిరంగ సభ ఉన్నది, మీరు రావాలని కోరిన వెంటనే ఒకసారి పోస్ట్ పోన్ అయినా సమయం వాళ్ళకి అనుకూలించకపోయినా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మాలల మీద గౌరవంతో విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించి వెళ్ళినటువంటి ఇద్దరు, గుడిసెల వివేక్ గారు, మాజీ ఎంపీ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే, 2 రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రజెంట్ వర్ధన్నపేట వరంగల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగరాజు గారు. చాలా పేర్లు ఉన్నాయి డయాస్ మీద ఉన్న వాళ్ళందరి అధ్యక్షత వహించినటువంటి సభకి తమ్ముడు శ్రీరామ్ గారు, అంతకుముందు సభని పరిచయం చేసినటువంటి ఇంకొక తమ్ముడు కట్ట రమేష్ గారు, దానికన్నా ముందు మాట్లాడినటువంటి రామారావు, మధ్యలో తెలంగాణ ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తమ్ముడు కిషోర్ మాల మహానాడు అధ్యక్షుడు, ఆ తర్వాత మాట్లాడినటువంటి కెనడి, డయాస్ మీద ఉన్నటువంటి సోదరిమణి మల్లేశ్వరి గారు, అన్న రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, మాలల కోసం తన శక్తి సామర్థ్యాలని తిరిగి ఇవ్వటం కోసం తనకు తానై కిషోర్ ఏరుకొని తీసుకొస్తే బాధ్యతలు తీసుకున్నటువంటి అన్న దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి చెల్లి సుచరిత, మాలకొండయ్య, అదేవిధంగా బీవన్న, ఆ తర్వాత మాట్లాడినటువంటి జనార్దన్ అండ్ మల్లికార్జునం, లాస్ట్లో డిఆర్డిఏ మిత్రుడు, డయాస్ మీద ఉన్నటువంటి కడప నుంచి వచ్చి మాట్లాడిపోయినటువంటి జేవి రమణ, అదేవిధంగా చెన్నయ్య, అశోక్, హనుమంతరావు, ఇంకా మిత్రులు, వేదిక ముందున్నటువంటి సమయం ఉండాలే కానీ మైకిస్తే మాకన్నా అద్భుతంగా ఈ సభని రంజింప చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ముందున్న నాయకులు, ఇఫ్ ఎనీ ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఎవరు ఏం మాట్లాడతారో, ప్రధానంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, జూపడి ప్రభాకర్ రావు ఏం మాట్లాడతారో రాసుకొని ప్రభుత్వానికి పంపడానికి వచ్చినటువంటి అక్కడక్కడ కూర్చున్నటువంటి ఇంటెలిజెన్సీ ఆఫీసర్సు, కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిఐడి అధికారులు, ఎందుకంటే నాకు వాళ్ళ ఫేసులు తెలుసు, నా మధ్యలే కాబట్టి వారు, ఇంకా ఎవరికైనా ఈ బహిరంగ సభని సెల్ ఫోన్లు పెట్టి వినిపిస్తూ ఉంటే వారికి అందరికీ జై భీమని తెలియజేస్తూ, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడే రామారావు చెప్పాడు, నేను కందుకూరికి 2 గంటలకు వచ్చాను, ఊరేగింపు నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నాను, చాలా ఖాళీగా కుర్చీలు ఉన్నాయి, కొంతమంది లేచి నిలబడ్డారు, ఏంటయ్యా సబ్జెక్ట్ వెళ్ళాలి కదా అంటే రామారావు ఏమన్నాడంటే, బడేరుపాలెం తెలివైనడు కాబట్టి, అన్న మైకులు కందుకూరు సెంటర్ దాకా కట్టున్నాయి, నువ్వు మాట్లాడన్నా వాళ్ళందరూ వింటానన్నాడు. సంతోషం. ఇంతకుముందు ఇలాంటి అనుభవం ఒకటి జరిగింది. కారుమంచిలో ఆనందరావు అనే సోదరుడు ఢిల్లీ నుంచి వచ్చాడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, వాళ్ళ ఊళ్ళో మీటింగ్ ఉందని, అది కూడా ఒక చిన్న రూము లైబ్రరీ ఓపెన్ చేయడం కోసం
నాతో పాటు ఫాలో అయిన 100 మంది కుర్రవాళ్ళు 6 గంటలకు వచ్చి 8 దాకా వాళ్ళ ఊళ్ళో చూస్తే కారు మంచిలో ఒక్కడు రావట్లా. ఏంటి ఆనందరావు ఊరు రావట్లేదు మీటింగ్ అంటే, అన్న మా ఊరిలో మంచం మీద పడుకొని ఇంటూ ఉంటాను నువ్వు చెప్పన్నా అన్నాడు. ఇది అదో లేకపోతే ఇది ఇదో నేను అనుకుంటాను. తాళంతో పోయింది, మెరికలు మాత్రమే ఇక్కడ నిలబడ్డాయి. ఈ మెరికలకి నేను చెప్తే చాలని నేను భావిస్తూ, ఓపిక ఉన్నవాళ్ళు ఉన్నంతసేపు వినండి. నా సమయం కూడా నాకు కూడా ఓపిక నశించింది. కానీ కొన్ని అంశాలు మీతో నేను ముచ్చరించాల్సిన అవసరం ఉందని భావించి, కారణం ఏంటంటే చాలామంది చెప్పారు గత కాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించాడు, మళ్ళీ తిరిగి మేము చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నామని. అది నిజమే. కానీ ఇదిగో ఈ పట్టణం నుంచే 8, 9, 10వ తరగతులు ఇక్కడే చదివి ఇక్కడ నుండి మళ్ళా కావలికి వెళ్ళి, కావలి నుంచి జవహర్ భారతి నుంచి ఉస్మానియాకి వెళ్ళి ఆ తర్వాత జరిగినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఇక్కడ పుట్టినటువంటి ఒక వ్యక్తిగా, మీలో ఒక సోదరుడిగా అనేకమైనటువంటి ఉద్యమాల్ని చూసినటువంటి వ్యక్తిగా, బహుశా నా ఉపన్యాసం బోరు కొడుతుంది అనుకుంటే మీలో ఎవరైనా ఒక చెయ్యెత్తితే నేను అక్కడ ఆపేస్తాను. నేను ఆపేస్తాను. ఇదిగో నా చేతిలో ఒక ఆజ్యం పోసినటువంటి దళితుడు కానటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్న గారు. మీకు ఆయన పేరు నాకు తెలిసి ఇప్పుడున్న తరానికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ తరం ముందున్నటువంటి అన్ని తరాలకి ఆ మహానుభావుడు పేరు తెలుసు. ఆయన మానవ హక్కుల కోసం, పేదల కోసం, ప్రత్యేకంగా దళిత ఉద్యమకారుల కోసం ఆయన నడిపినటువంటి, ఆయన మాట్లాడినటువంటి, ఆయన సంభాషించినటువంటి, ఆయన మనుషులతో మాత్రమే కాదు, నక్సలైట్ ఉద్యమకారులతోటి, వారితో మాత్రమే కాదు, వారు జీవిస్తూ పోరాటం చేస్తున్నటువంటి ఆ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి అడవులతోటి దళితుల మధ్య జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని 1997లో ఒక పాంప్లెట్, ఒక 8 పేజీల పాంప్లెట్ రూపొందింది. ఈ 8 పేజీల పాంప్లెట్కి మాలలు, మాదిగలు ఇద్దరు కూడా, ఒకరు రాజ్యాంగాన్ని రక్షించాలని, ఇంకొకళ్ళు ఆ రాజ్యాంగంలో ఉన్నదాన్ని పంచాలని. ఆయన పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే, అవగాహన లోపం వల్లే అపార్థాలు. అవగాహన ఎలా వస్తుంది, అపార్థాలు పోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు కానీ, కుటుంబంలో సభ్యులు కానీ, అన్నదమ్ములు కానీ, సంఘంలో మనుషులు కానీ, ఉద్యమ నాయకులు కానీ, ఉద్యమాలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే అవగాహన లోపం వల్ల కొన్ని అంశాలు జరుగుతాయి. అవగాహన పెంచుకోండి. ఈ ఏబిసిడి వర్గీకరణ అనే ఉద్యమం సరైనటువంటి ఉద్యమం కాదు. నా అనుభవంతో చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరో పక్కదోర పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దళితులు నేషనల్ ఇంటిగ్రిటీలో భాగంగా ఒక యునైటెడ్ ఎలిమెంట్ మాత్రమే. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ నౌ అండ్ దెన్ సమ్ ఇంగ్లీష్ అండ్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్. ది ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ అమాంగ్ దళిత్స్ ఏమై ఉంటుంది? నాకు తెలిసి
చాలామంది అనేకమైన రూపాల్లో వాళ్ళ కులాల కోసం ఈరోజు కూడా చాలా చోట్ల కార్తీక మాసం భోజనాలు జరుగుతూ ఉన్నాయట. ఒక కులం ఒక విధంగా పెట్టుకుంటూ ఉంటుంది. కానీ సమాజం ఎప్పుడో వెలివేయబడి ఆ సమాజ రుగ్మతలను ఎదుర్కొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఒక భిక్ష వల్ల, ఆ భిక్ష ద్వారా రిజర్వేషన్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన అంశం. వాట్ ఈజ్ రిజర్వేషన్, వాట్ ఈజ్ అఫర్మేటివ్ పాలసీ అని ఎవరికన్నా అర్థం కావాలంటే, దేనికైతే మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామో, దేన్నైతే మనం తృణప్రాయంగా జస్ట్ లైక్ దట్ అనుకొని వదిలేస్తున్నామో, చదువుకోకుండా ఆలోచన లేకుండా, దాన్ని భారత రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో దాని వాల్యూ, రిజర్వేషన్ అనే వాల్యూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా పొందుపరిచాడంటే, నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ అవగాహనలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నేను అర్థం చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్, ఈ అఫర్మేటివ్ పాలసీ, ఇది లేకపోతే, ఇది మనకంటూ దక్కకపోతే, ఇది మనకంటూ ఒక షెడ్యూల్ని తయారు చేసి ఆ షెడ్యూల్లో భారతదేశంలో ఉన్నటువంటి 1032 కులాల్ని ఒక లిస్ట్ అవుట్ చేసి భారతదేశాన్ని అర్థం చేసుకోవటం 1937 to 1947 ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ ఆ సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ started his journey from Kashmir to Kanyakumari. How to understand this country? Who are the neglected people? మీకు తెలుసు, అంబేద్కర్ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించాడు, బ్రిటిష్ వాళ్ళ పాలనని వ్యతిరేకించాడు. కానీ బ్రిటిష్ వాడు వెళ్ళిపోతున్నప్పుడు, బ్రిటిష్ వాడు మధ్యలో ఇక్కడ భారతదేశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. మాట్లాడటానికి సబ్జెక్ట్ అయినప్పుడు గాంధీ ఆబ్సెంట్ అయ్యాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నెంబర్ 1 1930. ఈ కుడ్ నాట్ అటెండ్. ఎందుకు అంటే అతని దగ్గర సబ్జెక్ట్ లేదు. భారతదేశం తరఫున, కాంగ్రెస్ తరఫున, అదర్ దాన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకెవడన్నా పోయాడంటే దానికి ఎవడో వెళ్ళలేదు. కానీ 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా గాంధీ ఇద్దరు పోటీ పడి బ్రిటిష్ వాళ్ళతోటి అట్లీతోటి మాట్లాడుతూ ఉంటే, అఫర్మేటివ్ పాలసీ ఎవరికి ఇవ్వాలి, రిజర్వేషన్లు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలంటే ఒక అగమ్య గోచరం. నేను మిమ్మల్ని కొద్దిగా చరిత్ర వెనక్కి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఒకరినొకరు తిట్టుకోవటం పెద్ద ఉపయోగకరమైన అంశం కాదు. కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది ఎత్తి పొడుస్తూ ఉంటారు. నాకు తెలిసి దానివల్ల నో యూస్. ఐ డోంట్ బిలీవ్ ఆల్సో. ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ, పెరిగే కొద్దీ వీ హ్యావ్ టు ఎన్లార్జ్ అవర్ హార్ట్. మన హృదయాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ కుచుచ్చుకుపోయే మనస్తత్వాలు ఉన్నటువంటి సమాజంలో తనను మాత్రమే బాయిలో కప్పలంటాం, అక్కడికి మాత్రమే చూస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఇంకొకరిని విమర్శించడం, గురిగింజ సామెత నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో రాజకీయ పార్టీల్లో చేరటం తప్పనుకుంటే, రాజకీయ పార్టీలని అనేక సార్లు మార్చి ఓటేసినటువంటి ప్రజలది కూడా తప్పే అవుతుంది. ప్రజలు స్వచ్ఛమైనటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులు తప్పంటే రాజ్యాంగం ఊరుకోదు. రాజ్యాంగం పవిత్రమైనటువంటిది. దాన్ని ఏం చేశారంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు కాబట్టి
రాజకీయ నాయకుడిని వాడిని నమ్మద్దురా అంటారు. వాడు ఉత్త అబద్ధాలు చెప్పేవాడు అంటాడు. ఎందుకంటే వీడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, ఈ సభలో ఉన్నంత వరకు, డెమోక్రటిక్ ఇనిస్టిట్యూషన్లో, అది పార్లమెంట్ కానీ, అది అసెంబ్లీ కానీ, అది జడ్పీ కానీ, అది కౌన్సిల్ కానీ, ఇక్కడ ఉన్నంత వరకు నేను వాస్తవమే మాట్లాడతాను, ఇక్కడ ఉన్నంత వరకు నేను సత్యమే మాట్లాడతానని ప్రమాణం చేసిన గాడిద కొడుకులందరూ కూడా తప్పు మాట్లాడి పక్కెళ్ళిపోయారు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడి మీద ఆ అపవాదం ఉన్నది. కానీ ఆ అపవాదును చెడిపేస్తూ స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నుంచి మీరు మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ ఎవడైనా ఎక్కడైనా నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగితే మీకు రాజకీయ నాయకుడిని కావాలని ఎవడు చెప్పడు. నేను డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, సైంటిస్ట్ కావాలో, అవసరమైతే యాక్టర్ కావాలో, ఇవన్నీ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అన్నీ చెప్తారు. కానీ రాజకీయ నాయకుడు కావాలని మాత్రం చెప్పడు. ఎందుకు? వై? నీడ్ ఆన్సర్. ఎక్కడికి వెళ్తున్నారు ఈ ప్రజలు ఏదైనా కావాల్సినప్పుడు? డోంట్ యు విజిట్ యువర్ ఎమ్మెల్యే? ఆర్ యు నాట్ గోయింగ్ టు యువర్ ఎమ్మెల్యే? మీరు మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్సీకి, మీ ఎంపీకి రిప్రజెంటేషన్ ఇవ్వటం లేదా? ట్రై టు డోంట్ అండర్ ఎస్టిమేట్. రాజకీయ నాయకుడు అంటే ఏదో అనుకుని మరి మాత్రం మాట్లాడుకోండి. రాజకీయ నాయకుడు ప్రతిదీ చేయగలడు. రాజకీయ సభల్లో మాత్రమే అనేకమైన నిర్ణయాలు జరుగుతాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కూడా త్రూ పార్లమెంట్ మాత్రమే మనకు రావటం జరిగింది. కాబట్టి డోంట్ ట్రై టు ఇన్సల్ట్ ది పార్లమెంటేరియన్స్. My next paragraph. Here I am going to touch. కొంచెం నా బుక్స్ ఇవ్వగలరా? ఎన్నోడే చదివాడా? ఏంటి తెలుసా? జడ్జి ఇచ్చిన మొన్న 6 వేలు ఇచ్చారు. సో ఆ జడ్జిమెంట్లో మొత్తం ఒక్కొక్కడు బుక్ ఇచ్చారు. జడ్జిమెంట్ మొత్తం చదివి పారేగా. ఇది 3 నెలల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఒక జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్. రెండవ జడ్జ్ మిస్టర్ బిఆర్ గవాయ్ ఈజ్ ఎ సెటిల్డ్ క్యాస్ట్ జడ్జ్. ఆయన జడ్జి అయినంత మాత్రాన అతను కులం పోదు. ఆ 7 బెంచ్లో ఉన్నటువంటి ఒక ఏకైక ఎస్సీ జడ్జి ఎవరంటే బిఎస్ గవాయ్ జడ్జిమెంట్. రెండవది మిస్టర్ చంద్రచూడ్ రీసెంట్గా ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రిటైర్డ్ అయ్యాడు. జడ్జిమెంట్కి, భారత రాజ్యాంగ సూత్రాలకి, ఆర్టికల్స్కి మొత్తం వక్ర భాషం చెప్పేసి, మొత్తం తప్పుడు లెక్కలు చెప్పేసి, తనదైనటువంటి కోణంలో ఈ దళితులు వీళ్ళు హోమోజీనియస్ కాదు, వీళ్ళు హెట్రోజీనియస్ అంటే ఈ 2 పదాలని నాకు తెలిసి ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంప్లాయీస్ ఉంటే ఒకసారి చేయొద్దండి. ఎంప్లాయీస్ ఒకసారి లేచి నిలబడండి. డోంట్ మైండ్. ఎవరు ఫోటో తీయబోకండి, ఇప్పుడే భయం పడుతున్నారు. ఎంప్లాయీస్ ప్లీజ్ ఒకసారి నిలబడండి. ఎంప్లాయీస్ 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 అంటే ఉద్యోగస్తులు. స్టేజ్ మీద ఉన్నవాడు కూడా ఎవరైనా ఉన్నట్లయితే ఎంప్లాయీస్ దయచేసి 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 స్టేజ్ మీద ఉన్నవాడు ఇప్పుడు ఫోటో తీసుకోండి. ఎంప్లాయీస్ని ఇప్పుడు తీయండి ఒక ఫోటో. ఆపండి. ఇది చంద్రచూడ్ అనే అతను రాసినటువంటి ఒక జడ్జిమెంట్. నేను చదివాను, మీరు కూడా చదవండి అని చెప్పడం కోసం. ఇది పంకజ్ మిశ్రా అనే ఇంకొక జడ్జ్. ఏడుగురు జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని
నేను మీ ముందు ఆ వైట్ పేపర్స్ ఉన్నాయమ్మా. నేను మీ ముందు మిస్టర్ రామచంద్రరాజు కమిషన్ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్, అది కూడా నేను మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే నేను సాక్ష్యం లేకుండా చదవకుండా మాట్లాడటం నా వల్ల కాదు, అబద్ధాలు అంతకన్నా నా వల్ల కాదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది, జీవితంలో అబద్ధం అనేది మాట్లాడకూడదు తెలియకుండా ఒకవేళ ఎవరు మాట్లాడితే దిస్ ఈజ్ రామచంద్రరాజు కమిషన్. కింద పడేస్తే తిరిగిపోయి ఏంటి అన్నీ ఇక పర్లేదు. ఇది డాక్టర్ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 5 జడ్జీలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీన్నే ఒక బైబిల్గా భారత రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని 5 జడ్జీలు ఇచ్చినటువంటి 2004 తీర్పుది. దీని ద్వారా ఈ దేశంలో రిజర్వేషన్స్ అనేవి ఎవడి భిక్ష కాదు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడైనా ఏ కులంలో ఎవరైనా వెనకబడి ఉంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ మాలమాదిగల ప్రాబ్లం. పాలకులకి అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు మాత్రమే రాజకీయ రిజర్వేషన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మందకృష్ణ గారు మా సోదరుడు ఏం మాట్లాడతాడంటే, విద్య ఉద్యోగ మాకు ఓటా కావాలి అని మాట్లాడుతూ, ఖర్గే ఎవడు, గుడిసి వెంకటస్వామి ఎవడు, మల్లు రవి ఎవడు, కొప్పులు రాజు ఎవడు, వీళ్ళందరూ దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నట్టు. నేను అడుగుతున్నా, అసలు వర్గీకరణ అనే సబ్జెక్ట్కి ఏబిసిడికి సంబంధం లేనటువంటి ఇంకొక సబ్జెక్ట్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీల్ని ప్రశ్నించి బ్లాక్మెయిల్ చేసే వాతావరణం మాలలకు చేయలేదు ఎక్కడ. దిస్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మై డియర్, ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్ ఆల్సో. మేబీ యువర్ బ్రెడ్, ఎవరిక్కడ రాజకీయ నాయకుల్లో పార్టీలు ఎవడవి? నేను అడుగుతున్నా, ఇక్కడున్న వాళ్ళు ఎవడైనా ఒక పార్టీ పెట్టుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీగా కానీ లేకపోతే పాలకపక్ష పార్టీగా కానీ ఎవడైనా ఉన్నాడా? మాలలు కానీ మాదిగలు కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో, ఎక్సెప్ట్ పాస్వాన్, ఎక్సెప్ట్ రామదాస్ అతవాలే, ఎక్సెప్ట్ ఆర్ఎస్ గవాయ్, వీళ్ళు తప్ప అంబేద్కర్ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఈ దేశంలోకి తీసుకొచ్చి ఆ రిపబ్లిక్ పార్టీ నడిపినటువంటి ఆర్ఎస్ గవాయ్, ఆయన కొడుకే ఈ బిఆర్ గవాయ్. ఆయన ఆ రోజు అంబేద్కర్ ఆశని కొనసాగించాడు. ఆ విలువల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాడు. కానీ తన కొడుకు వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జి కోసం హైకోర్టు లేకపోతే జిల్లా కోర్టులు దాటి సుప్రీంకోర్టులకు రావడం కోసం మొత్తం ఈవి చిన్నయ్య ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన ఫండమెంటల్స్ మొత్తాన్ని మార్చేసి తనేం చేశాడంటే ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ మొత్తాన్ని కూడా మార్చేసి దళితుల్ని విడగొట్టుకోవచ్చు రాష్ట్రాలు అనే ఒక జడ్జిమెంట్ని తనిచ్చాడు. కానీ చరిత్ర ఏం చెప్తున్నదంటే ఇది తప్పు మిస్టర్ బిఆర్ గవాయ్ అని చెప్తా ఉన్నది. దయచేసి డయాస్ మీద ఎవరైనా చదివటానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా పేపర్లన్నీ జాగ్రత్త చూడండి. మిస్టర్ గవాయ్ చెప్పినటువంటి అంశాలు రాసిన పేపర్లు అంటే చూడండి, రాసుకున్నాను. నాకు తెలుసు కొద్దిగా మనం డివేట్ అయితే అటు ఇటు పోతూ ఉంటారు.
పెన్నుతో రాసిన కొన్ని 4 పేపర్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 అప్ టు 21. మీ అందరికీ తెలుసు ఈ ఆర్టికల్స్ అన్ని కూడా దేని గురించి మాట్లాడతాయో. ఎస్, థ్యాంక్ యూ. ఇంకొక 2 పేపర్లు చూడము, ఎట్లానే రాసి ఉంటాయి చూడండి. ఈ ఆర్టికల్స్ను కోట్ చేస్తూ ఏ ఉద్యమము ఎవడు ఎంతకాలం చేస్తున్నాడు, నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా విలేకరులు ఉన్నా లేకపోతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నా, యూ కెన్ నోట్ డౌన్. ఇట్ ఈస్ నాట్ మై, ఐఎమ్ నాట్ ఎ లాయర్, యూ నో వెరీ వెల్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్ బేసికల్లీ. నన్ను అప్పుడప్పుడు డిబేట్లో చూసినప్పుడు ఈడెవడన్నా చూపుడు అనేవాడు లాయర్ ఏమో అనుకుంటారు, ఎందుకంటే కొన్ని సున్నితంగా మాట్లాడే సబ్జెక్ట్లో ముందుంటాం కాబట్టి. ఐఎమ్ నాట్ ఎ లాయర్, ఐఎమ్ ఓన్లీ మెకానికల్ ఇంజనీర్. నేను trying to explain how these people violate it. ఈ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కొన్ని హక్కుల్ని ఏ విధంగా వయలేట్ చేశారు, ఇది సామాన్యమైనటువంటి వయలేషన్ కాదు. ఇట్ ఈస్ రికార్డెడ్. మీకు అందరికీ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా నేను. ఈ అఫర్మేటివ్ పాలసీ అనేది ఇంగ్లాండ్ వర్డ్, ఇంగ్లాండ్ ఇంగ్లీష్. రిజర్వేషన్ అనేది ఇండియా ఇంగ్లీష్. ది ఇంగ్లాండ్ ఇంగ్లీష్, when British people are going away from India, they called some of the people important leaders. వాళ్ళల్లో జగజ్జీవన్ రావు గారు లేరు, ఆయన లేడు ఆ సమయంలో. ఎందుకు వాళ్ళ లిస్టులో లేడు. హూ కెన్ అండర్స్టాండ్, హూ కెన్ రైట్, హూ కెన్ స్పీక్. ఆ టైంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలిచి, మేము వెళ్ళిపోతున్నాం ఈ దేశం నుంచి, మీలో ఎవడైనా సరే ఈ దేశాన్ని పరిపాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసేవాడు ఎవడైనా ఉన్నాడంటే మిస్టర్ నెహ్రూ, మిస్టర్ గాంధీ, మిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అదర్స్. ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ అమాంగ్ యూ పీపుల్, మీ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాము, మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. వీ డోంట్ వాంట్ టు స్టే హియర్. ఇంకా ఎక్కువ కాలం ఉండదలసలేదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి పోతూ ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, మీ దేశానికి మీరు రాజ్యాంగం రాసుకోండి. ఆ రోజు ఎవడొచ్చాడు ముందుకి? నెహ్రూ చేతులు తెచ్చాడు, గాంధీ చేతులు తెచ్చాడు, సర్దార్ వల్లభాయ్ చేతులు తెచ్చాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ చేతులు తెచ్చారు. కానీ ఆ రోజు ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక్క ప్రపంచ మేధావి, నూనూగు మిసాల కుర్రవాడు, 21 సంవత్సరాల్లో అమెరికా వెళ్ళి న్యూయార్క్లో చదువుకొని వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద బలవంతంగా బాధ్యతలు రుద్దారు. అంబేద్కర్, నువ్వు తప్ప ఈ దేశానికి రాజ్యాంగం చేసేవాడు లేడు. నేను ఎలా రాయగలను? నాకు చాలా ఆటంకాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా, మీ ఆటంకాలన్నీ నేను తీరుస్తానని నెహ్రూ ఆయనకి సర్ది చెప్పి, ఆయనకి అప్పచెప్పినటువంటి బాధ్యతల్లో బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం కూడా అట్లే నుంచి అప్పుడప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా శబాష్, నెహ్రూ చూజ్డ్ ఏ కరెక్ట్ పర్సన్ టు రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. నేను ఒకసారి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, నేను న్యూయార్క్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ కొలంబియాకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన ఉన్నటువంటి లైబ్రరీలో ఆయన బస్ట్ స్టాచ్యూ ఒకటి అక్కడ ఉన్నది. ఆ స్టాచ్యూని అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ డైరెక్టర్ హెలెన్ అనే ఒక మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మిస్టర్ జూపూడి, యూ కేమ్ ఫ్రమ్ ఇండియా, యూ నో హూ ఇస్ దిస్. ఆయన ఫోటోను చూపించి, యూ నో హూ ఇస్ దిస్. ఎస్, నాకు తెలుసమ్మా, ఈయన మా అంబేద్కర్ మా దేశం వ్యక్తి, భారతదేశం అని అంటే, నో నో, హీఈస్ అవర్ ప్రోడక్ట్. హీఈస్ ఈ కొలంబియా యూనివర్సిటీకి ఒక ముద్దు బిడ్డ, ఒక విశ్వదాని. హీఈస్ అవర్ ప్రోడక్ట్. మా కాలేజీ స్టూడెంట్, మీ దేశం అయితే ఉండొచ్చు. యు నో వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్. ఏం చెప్పిందో తెలుసా? ఒక గ్లాసు మీద ఆయన బస్ట్ విగ్రహం ఉంటే, ఆ గ్లాసు కింద భారతదేశ రాజ్యాంగం అనే ఒక పుస్తకం ఉన్నది. దిస్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా, హీ ఈజ్ అవర్ ప్రోడక్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పింది. ఈ రోజుకి ఇండియాలో, ఈ రోజుకి ఈ దేశంలో పరిపాలించిన ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని సొంతం చేసుకుని, ఇదిగో ఇద్దరు మా ప్రోడక్ట్
ప్రోడక్ట్, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక నల్లని వచ్చాం, ఇదిగో ఇక్కడ మెరుస్తూ ఉన్నదని ఎవడైనా చెప్పాడా? లేదు. మాలపేట, మాదిగిపేట తిరిగి 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 76 సంవత్సరాలుగా చనిపోయినటువంటి అంబేద్కర్ని విగ్రహం రూపంలో దాచుకొని పెట్టుకున్నటువంటి దళితులు, ఆయన విగ్రహాన్ని ఆరాధించిన దళితులు ఈ రోజు వరకే అంబేద్కర్ని సజీవంగా ఉంచారు. వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు అదే అంబేద్కర్ అవసరమయ్యాడు కాంగ్రెస్ పార్టీకి, అవసరమయ్యాడు బీజేపీ పార్టీకి, అవసరమయ్యాడు కమ్యూనిస్ట్ పార్టీలకి, అవసరమయ్యాడు రీజనల్ పార్టీస్ కి. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎప్పుడో చంపివేయబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ పటంలో కనబడకుండా నేను ఒకసారి న్యూయార్క్ వెళ్ళినప్పుడు, న్యూయార్క్ నుంచి జెనీవా వెళ్ళినప్పుడు, జెనీవా సభలో నేను పాల్గొన్నప్పుడు when I am talking about డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ నెల్సన్ మండే వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతూ ఉంటే నన్ను ఆపి, మిస్టర్ చూపుడి, we know నెల్సన్ మండేలే, who is అంబేద్కర్ అని అడిగారు నన్ను. అంబేద్కర్ని ప్రపంచ చిత్రపటంలో గాంధీ తప్ప, నెహ్రూ తప్ప ఎవడు కనపడకుండా, అంబేద్కర్ పేరెత్తకుండా ఐక్యరాజ్య సమితితో సహా దూరంగా పెట్టేశారు. కానీ ఆ అంబేద్కరే ఈరోజు అందరికీ అవసరమయ్యాడు. అదే అంబేద్కర్ని మా సోదరుడు ఏం చదువుకున్నాడో లేదో ఇందాక శంకరన్న గారు చెప్పినట్టుగా అవగాహన లోపం వల్ల అనేకం వస్తాయి. ఆయన 1924లో ఒక ఉద్యమం చేస్తే, మహా ఉద్యమం చేస్తే, అప్పుడు ఆయన మాలల కోసం చేశాడు. ఇప్పుడు నేను 2024లో 94లో నేను మాదిగోడ కోసం చేస్తున్నాను చెప్తున్నాడు. హౌ కెన్ యూ కంపేర్ విత్ డాక్టర్ అంబేద్కర్? మనం వేసుకొని ఉండొచ్చు, ప్యాంటు షర్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు, షూ వేసుకొని ఉండొచ్చు, మనం కాస్త కోస్త చదువుకోండు. డూ యూ ఈక్వల్లీ అంబేద్కర్ అనుకుంటాను? పొరపాటు పడద్దని చెప్తున్నా. ఈవెన్ మోడీ ఆ ధైర్యం చేయలేడు. ఎందుకు చేయలేడో చెప్పనా? మోడీ ఈరోజు 3వసారి దేశ ప్రధాని. నేను స్ట్రైట్ గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే సమాధానం చెప్పదలుచుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, వాళ్ళ రూపంలో ఉన్నటువంటి అనేకమైన ఆర్గనైజేషన్స్ కానీ, మీ చేతిలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం పార్లమెంట్ దళితుల్ని చేర్చాలన్నా, దళితుల్ని విడగొట్టాలన్నా 341 అనే ఒక ఆర్టికల్ ఒకటి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్రూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి అధికారం ఇచ్చాడు. మోడీ, నువ్వు ప్రధానమంత్రివి 15 సంవత్సరాలుగా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరు చక్రం తిప్పగలరు. మీరిద్దరు కలిసి దీన్ని పార్లమెంట్ లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? సుప్రీంకోర్టు లాయర్స్ ఏమనాలి? మొగుడు పిల్లలను తన్నుకొని పోతే మొగుడికి ఒక లాయరు, భర్తకు ఒక లాయరు, వీళ్ళిద్దరూ కోర్టు చుట్టూ తిరుగుతుంటే ఈ లాయర్లు ఇద్దరు ఒకటైపోయి ఇద్దరి దగ్గర డబ్బులు గుంజేసే బ్యాచ్. దిస్ ఇస్ ద కోర్ట్. somebody may angry on me, ఎవరికైనా నా మీద కోపం రావచ్చేమో. కోర్ట్స్ full of corruption. Otherwise, how dare you are to change, to interpret in other angle. ఈవీ చిన్నయ్య కేసుని డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ చేసి నీకు తెలివి ఉండొచ్చు. 7 జడ్జిలు అనే పేరుతోటి పంజాబ్ లో దేవేంద్ర సింగ్ అండ్ వర్సెస్ పంజాబ్ ఒక కేసు ఉంటే వాళ్ళు 3 జడ్జిలు కూర్చొని ఈ 3 జడ్జిలకి అనుమానం వచ్చిందట, ఈ 5 జడ్జిలు ఇచ్చిన తీర్పులో ఎక్కడో లోపం ఉందని. కాబట్టి ఈ 3 జడ్జిలు సుప్రీంకోర్టుకు వచ్చి 5 జడ్జీలు ఇచ్చిన తీర్పు మీద మాకు సందేహం ఉంది, దాని మీద ఇంకొక బెంచ్ వేయండి అని అడిగారట. భారతదేశంలో ఎక్కడ లేదు. 5 జడ్జీలు ఇచ్చిన తీర్పును మార్చగల శక్తి 7 జడ్జీలకు ఉంటుంది. 7 జడ్జీలు ఇచ్చిన తీర్పు ఎక్కడైనా ఇంద్ర సహాని కేసులాగా 9 మందికి ఉంటుంది. 9 మంది ఇచ్చిన తీర్పుని 11 మంది ఉంటుంది. 11 మంది ఇచ్చిన తీర్పుని 13 మంది మారుతారు. దట్ ఈస్ ద హైయెస్ట్ అపెక్స్ కమిటీ, అపెక్స్ బెంచ్. బట్ హియర్ వాట్ హ్యాపెండ్? నేను సిస్టమేటిక్ అడుగుతున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మైండ్ ఆన్ మై బ్రదర్స్. నాకున్నటువంటి మాలల మీద, మాదిగల మీద వీళ్ళిద్దరూ వేరువేరుగా నేను చూడటం లేదు. ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో హాస్టల్లో మేము చదువుకున్నప్పుడు లక్ష్మీ మా వాటర్ గారు మా అందరినీ, మాలల్ని, మాదిగల్ని ఒక చోట చేర్చి ఆయన నేర్పిన పాఠాలు మా దగ్గర ఉన్నాయి. సాల్మన్ అనేవాడు ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు నాకు జిగిరి దోస్తు. వాడుంటే సమస్య ఇంకా ఈరోజు వేరుగా ఉండేది. ఇద్దరివి ఒక మంచమే పెడుకున్నాం. కోట్లింగడ్ అనే ఒకడు ఉండేవాడు. సారీ, నా మిత్రుడు కాబట్టి
దేశంలో ఏ కులానికి ఉంది? ఈ దేశంలో ఏ వర్గానికి ఉంది? fellows who are trying to keep up Indian constitution, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పోరాటం చేస్తున్న శక్తులు ఒకవైపు, రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలనే వ్యక్తులు ఒకవైపు. ఎవరితో చేరారు ఇక్కడ? ఈ దేశాన్ని ఇంకొక 200 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే మనవాదుల పంచన చేరి ఇంకొక వర్గంగా ఉన్నటువంటి దళితుల్ని దూషిస్తారా? ఇది న్యాయమా? నోరుంది కదని ఏదైనా మాట్లాడచ్చా? మేము ఏ రాజకీయ పార్టీలో చేరలేదు, కానీ అన్ని రాజకీయ పార్టీలని నేనే గెలిపించానని చెప్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చాలా మంది అడిగారు. ఈరోజు హర్ష్ కుమార్ గారు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, నేను దళితుల కోసం ఒక పార్టీ పెడతానని. చేస్తే చేయొచ్చు, అది ఆయన ఉద్దేశం. కానీ డాక్టర్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ ఏమైందో ఒకసారి చూడండి. ఆ రిపబ్లికన్ పార్టీని మనం ఎవరైనా బతికించామో? దాని తర్వాత వచ్చినటువంటి కాన్సీరామ్ బిఎస్పీ, దళితుల మధ్య ఐక్యత ఉండాలి తప్ప నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ అమాంగ్ దళిత్స్. ఐ am not yet to support ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అని ఒక చెమరగా ఉన్నటువంటి కాన్సీరామ్ చెప్పాడు. ఆ పందాలనే మాయావతి నడుస్తున్నది, ఆ పందాలనే రామ్ విలాస్ పాస్వాన్ నడుస్తున్నాడు, ఆ పందాలనే మీకు ఇంకొక మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ప్రకాష్ అంబేద్కర్ గాని లేకపోతే ఇంకొకరు కానీ నడుస్తూ ఉన్నారు. ఏ విధంగా మానవులు అభివృద్ధి చెందారో చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టింది. డూ యు నో వాట్ ఈస్ క్రీమీ లేయర్? డూ యు నో వాట్ ఈస్ క్రీమీ లేయర్? మై డియర్ ఫ్రెండ్స్, మాలలో మాదిగలో ఇద్దరు కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ తమ్ముడు ఎవడైనా సరే, మీ అన్నగారు ఎవడైనా సరే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికో, ఒక పీను ఉద్యోగానికో, లేకపోతే క్లర్క్ ఉద్యోగానికో సెలెక్ట్ అయినట్టయితే వాడు ఇన్కమ్ ట్యాక్స్ లోకి వస్తాడు. 60,000 70,000 జీతం ఉంది కాబట్టి ఒక్కసారి నాకు మధ్యలో బ్రేకులు క్రిమినల్ కింద వస్తాడు. ఇందాక నేను నెమ్మది ఊరక చెప్పలేదు. ఎంప్లాయీస్ దే ఆర్ క్లవర్ ఎంప్లాయీస్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్, దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మిగతా ఎంప్లాయీస్ ఎందుకు రాలేదు? మిగతా ఎంప్లాయీస్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రేపు ఈ జడ్జిమెంట్ నేను స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి చెప్తున్నాను. మీ ముద్దు కిందకి నీళ్లు తీసుకొచ్చింది, అయినా కదలరా? మీరు మాల మహానాడు మీటింగ్కి, ఎంఆర్పిఎస్ మీటింగ్కి రానంత మాత్రాన మీరు దళితులు కాకుండా పోతారా? నేను ఇందాక చెప్పాను, బిఆర్ గవాయ్ ఏ దళిత జడ్జ్. ఆయన వాళ్ళ నాన్న పందాలు నడవకపోయినా దళిత జడ్జి కాకుండా పోలే. మీరు జీవించి ఉన్నంత కాలం, రిమెంబర్, మీరు జీవించి ఉన్నంత కాలం మీ కులం నీతోటే వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ యు ఎరాడికేట్. ఏం చెప్పింది రాజ్యాంగం? కులాన్ని నిర్మూలించకుండా. డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అన్హిలేటెడ్ కాస్ట్ ఏం చెప్తుంది? ఈ దేశంలో కులాన్ని నిర్మూలించకుండా నువ్వేమి చేయలేవని చెప్తుంది. కొంతమంది వర్గ స్వభావం అని, కుల స్వభావం అని అనేక రకాలైన విభేదాలతో ముందుకెళ్లారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, నేను ఇందాక చదివినటువంటి ఆర్టికల్స్, ఇది ఎవరైనా రాసుకోండి. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 162, 246, ఆర్టికల్ 341 క్లాస్ 1, ఆర్టికల్ 338 క్లాస్ 7, ఆర్టికల్ 46, ఆర్టికల్ 335 అండ్ ఆర్టికల్ 230. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అదే దాదాపు 10 ఆర్టికల్స్ని మింగేసి నువ్వు ఒక సుప్రీంకోర్టు అనే పేరుతోటి బలిసినటువంటి జడ్జిమెంట్ నువ్వు ఇస్తే ఈ రాష్ట్రంలో ఎవడో మాట్లాడకూడదా? వాట్ డూ యు థింక్ ఆఫ్? సుప్రీంకోర్టు ఏమన్నా ఈ దేశంలో పార్లమెంట్ కన్నా గొప్పదా? చూడండి గోలకనాథ్ కేసు, చూడండి కేశవానంద భారతి కేసు. పార్లమెంట్ గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా? ఈ రెండింటి మధ్య ఇంకా తేలినటువంటి యుద్ధం నడుస్తూ ఉన్నది.
డూ యూ థింక్ దట్ మాలమాదిగల మధ్య మీరు ఒక జడ్జిమెంట్ ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్ని కాదని ఇంకొక జడ్జిమెంట్ని మీరు తీసుకొచ్చి పెడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్రంలో మాలలందరూ చదువుకొని ఉన్నారు, మాదిగలందరూ చదువుకొని ఉన్నారు. చదువుకున్న మాదిగలకి ఇద్దరు కూడా ప్రమాదకరమైనటువంటి ఈ క్రిమి లైన్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మీరు ఎలా కాముగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. రాజకీయ పార్టీలు మనవి కాదు. రాజకీయ పార్టీలో మందకృష్ణ గారు అడుగుతా ఉన్నాడు, మా సోదరుడు, మీరు వాళ్ళకి సీట్ ఇచ్చారు, వీళ్ళకి సీట్ ఇచ్చారు, మాట్లాడు. వాడి పార్టీ వాడి ఇష్టం, నీదేందయ్యా మధ్యలో? వాట్ ఈస్ దేర్? పార్టీ నీదా? కాంగ్రెస్ పార్టీలో ఖర్గే ఉన్నాడు. ఖర్గేకి, సోనియా గాంధీకి లేదా రాహుల్ గాంధీకి ఈయన చేసిన సర్వీసు పెద్ద ఆయన కాబట్టి పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా, లెక్క పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా చమరనే కులానికి సంబంధించినటువంటి డజన్ ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు, నాట్ మాలాస్. నీ ఉద్యమాన్ని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు? రామ్విలాస్ పాస్వాన్ సపోర్ట్ చేశాడా? కాన్సీరామ్ సపోర్ట్ చేశాడా? ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నాయకులు ఎవరైనా సపోర్ట్ చేశారా? వాళ్ళందరూ ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి నార్త్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఈ క్రిమి లేయర్ అనే సబ్జెక్టు మొత్తాన్ని కూడా మీరు ఆర్ఎస్ఎస్ కుట్రని ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు టోటల్ గా ఈ రిజర్వేషన్ ఎత్తేయటం కోసం, టోటల్ గా భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ కాకుండా అధ్యక్ష కలహ పాలనని ఈ దేశంలో తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి అనేకమైన మార్పుల్లో భాగమే ఈ జడ్జిమెంట్ని. ఇది జడ్జిమెంట్ కూడా కాదు. వాట్ దే ప్రొనౌన్స్, ఇట్ ఇస్ నాట్ ఎ జడ్జిమెంట్, ఇట్స్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ ద నేచర్. నువ్వు పాటించకపో, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే దేర్ ఇస్ నో మ్యాండేటరీ ఫర్ స్టేట్స్. మ్యాండేటరీ కానటువంటి దాన్ని మన జడ్జిమెంట్ అంటామా? జడ్జిమెంట్ అలా ఇస్తారా? ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రతి దాన్ని, ఇంద్ర సహారి కేసుని, లోకూరు కమిషన్ని, అదేవిధంగా ఉషా మెహ్రా కమిషన్ లాస్ట్ లో ఏం చెప్పిందంటే, చాలా మంది చెప్తూ ఉంటారు ఉషా మెహ్రా కమిషన్ వడ్డీకరణ చేసేసుకోమని. నో, నెవర్. ఉషా మెహ్రా కమిషన్ పేజ్ నెంబర్ 161, లాస్ట్ పేజ్, ఇన్ ద కన్క్లూజన్ వాట్ షీ wrote, you know, she has given a clear advice to the central government saying that of course there are variations in the communities and among the list of 59 communities ఇప్పుడు 61 ఉన్నాయి. ఈ 59 లో కొన్ని సెపరేషన్స్ ఉన్నాయి, కొన్ని వేరియేషన్స్ కనపడుతున్నాయి. కానీ మీరేం చేయాలంటే దీన్ని పార్లమెంట్లో పెట్టుకొని, పార్లమెంట్లో దేశంలో ఉన్నటువంటి 50% అసెంబ్లీలు పార్లమెంట్లో పెట్టమన్న జడ్జిమెంట్ ఏమైంది, పార్లమెంట్లో ఎందుకు పెట్టడం లేదని అడగటం మానేసి, నీది కానిటువంటి ఒక జడ్జిమెంట్ని, పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ అనే జడ్జిమెంట్ ఒకటి వస్తే దాన్ని రాష్ట్రంలో ఎవడో చెప్పనా? పాపం మనం బిఆర్ గవాయ్ అనుకుంటున్నాం, లేకపోతే చంద్రచూడ్ అనుకుంటున్నాం, ఇంకొకటి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నాకు మీరెవరో ఎవరికి చెప్పరంటే ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పనంటే ఒక విషయం చెప్తాను, సీక్రెట్గా పెడతానంటే, అరుణ్ మిశ్రా అనే ఒక వ్యక్తి పచ్చి ఆర్ఎస్ఎస్ జడ్జ్. అతను 3 జడ్జిల్లో పంజాబ్లో ఒక జడ్జి. అతను రికమెండ్ చేశాడు, జడ్జిమెంట్ అంతా నేను రాస్తాను, మీరు 7 కూర్చొని వెళ్ళిపోండి అంటే, అందులో 2 జడ్జీలు 3 జడ్జీలు అవుట్ ఆఫ్ 7 ఒక్క పేజీ జడ్జిమెంట్ ఇస్తాడు. ఇదేమన్నా పెళ్ళంటయ్యా? మొగుడు పిల్లలకి ఇష్టమైన అని అడిగితే చేతులెత్తునంటే చేతులెత్తడానికి 3 జడ్జీలు, మిగతా వాళ్ళు ఎలా చెప్తే నేను అలా ఒప్పుకుంటానని చెప్పాడు. ఒక పేజీ. ఒక జడ్జి అనేవాడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాడు 7 జడ్జిస్ సుప్రీంకోర్టు మొత్తాన్ని భారత రాజ్యాంగాన్ని పరిశీలించి ఇదిగో అంటరాని కులాల్లో ఉన్నటువంటి ఈ స్టిగ్మాతో ఉన్నటువంటి 2 కులాలు కొట్టుకొని చేస్తా ఉన్నాయి, వీళ్ళకి న్యాయం చెప్పమంటే దట్టి రాస్కల్స్. వాట్ జడ్జిమెంట్ యు పీపుల్ హావ్ గివెన్? డు యు థింక్ దట్ వి డోంట్ నో హౌ టు రీడ్, హౌ టు ఎక్స్ప్లెయిన్, హౌ టు అండర్స్టాండ్? ఎస్ఆర్ శంకరన్ గారు చెప్పినట్టుగా అర్థం చేసుకునే విధానంలో మార్పు. అంతెందుకు, ఈ దేశంలో మీరు పెట్టుకున్నటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ ఏమైంది? నేషనల్ ఎస్సీ కమిషన్ ఇన్ దిస్ కంట్రీ స్టక్ డౌన్. రామచంద్రరాజు కమిషన్ ని ఇది చెల్లదు, మీరు చేయడానికి వీల్లేదన్నది. హైకోర్టులో ఇంకొకటి, బిలాల్ నస్కీ అనే ఒక సింగిల్ జడ్జ్, బిలాల్ నస్కీ
మీరందరూ చెప్తున్నట్టుగా మాలలకి ఒక 25 సబ్ క్యాస్ట్లు, మాదిగలకి ఒక 18 సబ్ క్యాస్ట్లు. ఎవడు చెప్పాడయా మీకు అని అడిగాడు. బిలాల్ నస్కీ బిలాంగ్స్ టు పంజాబ్, ఐ మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆయన ఏమడిగాడు తెలుసా? నో సచ్ సబ్ క్యాస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే లిస్ట్ లో ఎక్కడా సబ్ క్యాస్ట్ అనేది లేదు. ఈచ్ క్యాస్ట్ ఈజ్ ఐడెంటికల్ క్యాస్ట్. ప్రతి వాడు స్వతంత్రుడే. ఇదిగో ఇక్కడున్నట్టు అశోక్ గడ, అశోక్ ఇస్ డిఫరెంట్, కరడి ఈజ్ డిఫరెంట్. మేబీ వీళ్ళిద్దరు కూడా ఎస్సీలు అయ్యిండొచ్చు. వీళ్ళిద్దరిని ఒకటని చెప్పడానికి ఎవరు? యూ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ టు సే. బిలాల్ నస్కీ ఆంధ్రప్రదేశ్ కమాండ్ హైకోర్టులో చెప్పాడు. తర్వాత ప్రభాశంకర్ మిశ్రా ఈ జడ్జిమెంట్ చెల్లదని కొట్టేశాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? స్పిల్లేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో 5 జడ్జీలు ఇది చెల్లదని 4:1 కొట్టేశారు. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేశారు. రామచంద్రరాజు కమిషన్ అనే తప్పుల తడకది. ఇది తప్పు, ఈ విధంగా దళితులు విడగొట్టడానికి వీల్లేదని చెప్పిన తర్వాత హూ ఆర్ ఆల్, ఎవరు మీరందరూ కూడా? ఎందుకు? అందుకే సుప్రీంకోర్టు చెప్పింది దయచేసి జాతికి ఉన్న లక్షణమే ఇది. సీరియస్నెస్ పోగొడతారు. మీరు ప్రతిసారి జడ్జిమెంట్ రామచంద్రరాజు కమిషన్ పట్టుకొని దేశం మొత్తం చెడగొడతా ఉన్నారు. దేశం మొత్తం తిరుగుతున్నారు. ఒకడేదో పంజాబ్లో కేసు ఉంటే ఆడుకోకుండా వస్తాడు, కర్ణాటకలో ఒకటి ఉంటే ఆడుకోకుండా వస్తాడు. ఈ కమిషన్ ఏమని వాటిని చేయమని సుప్రీంకోర్టుకి మేము సస్తా ఉన్నాం వీళ్ళతోటి అని. ఈ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, శాతనైతే ఇదిగో ఈ కింద 10 అంశాలు మేము ఇస్తున్నాం. ఈ 10 అంశాలు వాళ్ళల్లో ఉన్నటువంటి అంతరాలను తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అంతరాలు ఉన్నటువంటి కులాల మధ్య సమానత్వం తేవడం కోసం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేయాల్సిన పనుల్ని ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ విధంగా వీళ్ళని పైకి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా చదువుకోకపోతే వాడికి చదువు ఇవ్వండి, వాడికి చదువు అవ్వకపోతే వాడిని ఎకనామిక్గా పైకి తీసుకురండి. ఈ ఇద్దరిని మాత్రం దయచేసి మీరు చేర్చడానికి ప్రయత్నం చేసే క్రమంలో డోంట్ ట్రై టు టింకర్ విత్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. వాట్ ఈస్ మెంట్ బై టింకర్? రాజ్యాంగం అనే దాని కింద ఏలు పెట్టి దయచేసి కెలకబాకండి. డోంట్ ట్రై టు టింకర్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు చెప్పారు? మీరు ఎందుకు ఇంకా టింకరింగ్ చేయాలని చూస్తున్నారు? మాదిగల్ని పైకి తీసుకురమ్మంటే నేషనల్ ఎస్సీ కమిషన్ అక్కడ ఉంటే ఈ కమిషన్ 1, 2, 3, 4, 5 సార్లు దీన్ని కొట్టేస్తే 338 ఆర్టికల్ ఎస్సీ కమిషన్ అట్ ద నేషనల్ లెవెల్. ఇక్కడ ఏమైనా ఒకటి జరిగితే నేషనల్ కమిషన్కి వెళ్దామంటారు. అది ఒకటి ఉంది. దాని దగ్గరికి వెళ్ళకుండా దాని స్వరూపాన్ని చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోతే నేను ఎందుకున్నాను ఇక్కడ అని అడిగింది నేషనల్ కమిషన్. నేను అడుగుతున్నా, మీరు పంచమనేలో అడిగే వాళ్ళందరూ కూడా నేషనల్ కమిషన్ ఒకసారి సంప్రదించి చూడండి. అక్కడికి వెళ్ళరు. అరే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే ఇట్ ఈస్ ఈక్వల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ద ఎస్సీస్. ఎస్ఐసికి ఏమన్నా వాళ్ళ హక్కులు కానీ సపరేట్ చేయబడితే నేషనల్ కమిషన్కి వెళ్తాం. దాని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? పార్లమెంటు అనివార్యంగా సంప్రదించాల్సిందే ఎస్సీ కమిషన్. హియర్ దేర్ ఇస్ నో పార్లమెంట్. సుప్రీం పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మోడీ దీన్ని పార్లమెంట్లో పెట్టాలని చూస్తే అతనికి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహారు, అదేవిధంగా మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నార్థన్ స్టేట్ లో ఉన్నటువంటి నా చమర సోదరుల మొత్తం కూడా అడ్డం తిరిగి మోడీని ఓడగొట్టి మిషన్లో ఓడిన మనకు అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో విసిరేస్తారు. మోడీ అఫ్రైడ్ టు ఇంట్రడ్యూస్ ద పార్లమెంట్. అలాంటి మోడీని కౌగిలించుకుంటాం, అలాంటి మోడీకి కాళ్ళు మొక్కుతాం. అలాంటి మోడీ మనోవాది కాదు. ఇదిగో భీవన్ లాంటి విప్లవవాది ఇప్పుడు మాలల హక్కుల కోసం పోరాడుతున్న ఇతను మనోవాది అయిపోయాడు. అరే జీవితకాలం ఈ చట్ట పోవాలి అని పోరాటం చేసినటువంటి అభ్యుదయవాదులు, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అందరూ కూడా మేధావులు ప్రశ్నిస్తున్న ఒకే ప్రశ్న, ఎవడు ఎటుపోతున్నాడు? నా సోదరులు ఎటుపోతున్నారు? ఏ ప్రతిసారి మోడీ దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి, లేకపోతే అధికారంలో ఎవరుంటే వాడి దగ్గరికి వెళ్ళి బతిలు అడుకోవాలా? బతిలు అడుకుని ఇచ్చినటువంటి జాతులే కదా ఇవి.
జీవితకాలం తరతరాలుగా తాత ముత్తాత నాన్న అందరూ అడుక్కోవాల్సిందేనా? Why did you stand on your own leg? ఎందుకు నిలబడలేకపోతున్నావు? కొంతమంది చెప్తారు అది ఉంటే అది వాళ్ళకి జీవన విధానం అంట, కంటిన్యూస్గా ఉండాలంట. అరే ఒక గట్టి ఎలిమెంట్ని పట్టుకొని జీవితకాలం, నేను అడుగుతున్న 30 సంవత్సరాల ఉద్యమం ఎవరు చేశారు అసలు? నీ 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రతిసారి కోర్టు కొట్టేసింది. అదేదో అంతిమ విజయంలాగా, ఏదో ప్రభుత్వాలు కానీ నక్సలైట్లని కాల్చేయడం కోసం, మొత్తాన్ని నాశనం చేయడం కోసం ఆపరేషన్ కగారే అని పెట్టుకున్నట్టుగా ఇదేదో అంతిమ యుద్ధం అంట. అంతిమ యుద్ధం అయితే రాజ్యాంగానికి అవసరమైతే రాజ్యాంగ సూత్రాలకి దాన్ని, నేను ఆ మాట అనకూడదు కానీ దాని అంతు కూడా చూడటం కోసం ఈ దేశంలో మేధావులు బయలుదేరున్నారు. ఈ దేశంలో చంద్రశేఖర్ అనే ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి చమర నాయకుడు లక్షలాది మందితోటి ఈ వర్గీకరణ చేయడానికి వీల్లేదని ఒక మీటింగ్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడారా మీరు? మాట్లాడటం లేదు. మీరు కూడా చదవండి అని మాట్లాడుతున్నాను. ఈరోజు మానవాదిగలు మొత్తం కూడా క్రిమినల్ ఏరియా కిందకు వస్తారు. అదొకటే కాదు, ఇంకొకటి సూత్రం వాళ్ళు ఏం చెప్పారంటే, మీ కుటుంబంలో ఒకవేళ 2-3 బ్రదర్స్ ఉండే, ఒక సిస్టర్ ఉండి, ఒకడికి ఏమైనా ఉద్యోగం వస్తే పొరపాటున ఆ కుటుంబంలో ఇంకా ఎప్పుడు ఉద్యోగం ఉండకూడదట. క్రిమినల్ ఏరియా ఒకటి ఒక ఉద్యోగం వస్తే నెక్స్ట్ ఇంకా, అందుకే బిఆర్ గవాయి రాస్తాడు, ఇఫ్ యూఆర్ బిలాంగ్స్ టు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యూ ఎంజాయ్డ్ యువర్ పోస్ట్, యువర్ చిల్డ్రన్ హాస్ బీయింగ్ ఎంజాయ్డ్, కాబట్టి మీకు రిజర్వేషన్ లేవని రాస్తున్నాడు ఇతను. ఒకసారి ఐఏఎస్ అయిపోతే, ఒకసారి ఐపీఎస్ అయిపోతే, ఒకసారి గ్రూప్ 1 అయిపోతే, ఒకసారి ఇంజనీర్ అయిపోతే, ఒకసారి వాటర్ అయిపోతే వాడి పిల్లలకి ఉద్యోగం లేకుండా ఉండాలన్నా? నేను అడుగుతా ఉన్నా, ఆ విధంగా అయితే యూపీఎస్సీ పోస్టులన్నీ ఎలా ఫిలప్ చేస్తారు? యూపీఎస్సీలో ఇప్పుడు కూడా 100% ఎక్కడ ఫిలప్ కాలేదు ఎస్సీస్ పోస్ట్. పుట్ టుగెదర్ మాలాస్ అండ్ మాదిగస్, ఆ చమర్స్ అండ్ ఎవ్రీబడి. చదవండి, మీరు అర్థం చేసుకోండి. లేస్తే ఒకటి అనగా పరిగెత్తిపోయి వాడికి దండం పెట్టి వాడి కాళ్ళకి, వాడు ఎవడు ఓడిపోయినాడు ఒక తన కాళ్ళకి దండం పెట్టాడు. ఎవడాడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి ఓడిపోతే వాడి నా కాళ్ళకి దండం పెట్టాడు కాబట్టి నేను ఎంతైనా చేసి పెడతాను అయ్యా అన్నాడు. ఏంది ఎట్టైనా చేసి పెట్టడానికి? మీ ఇంట్లో పేడగాళ్ళు ఎత్తరు అనుకుంటున్నారా ఏంది? ఎవడైతే బ్రాహ్మణవాదంతో తల నెత్తికెక్కి మీ గ్రామాల్లో, మీ ఊర్లో దళితులందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో అలా ఉండాలని కోరుకునేవాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు కాళ్ళు నరుకుతామని కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు రీడ్. నా పుస్తకాలే ఎందుకు మోసుకొని తిరుగుతున్నాను? ఇంటిని చదివి చెప్పడం కోసం, ఏదో నోటికి వచ్చిందో వాగి వెళ్ళిపోవటం కోసం కాదు. చదవండి మీరు కూడా. ఒకవేళ ఇక్కడెక్కడైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం ఈ జడ్జిమెంట్ ఉందన్నవాడు నా దగ్గరికి రండి నా దగ్గరికి. నాట్ ఏ లాయర్, కూర్చుందా మాట్లాడదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ వైలేటెడ్. ఎవరిచ్చాడు ఈ హక్కు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి ఇంకొక రూపంలో ఇచ్చే జడ్జిమెంట్. కేశవానంద భారతి కేసు ఏం చెప్తుంది? గోరఖనాథ్ కేసు ఏం చెప్తుంది? వీళ్ళిద్దరి మధ్య నువ్వు గొప్ప, నేను గొప్ప. పార్లమెంట్లో మోడీ ఎందుకు పెట్టలేదు? పార్లమెంట్లో పెట్టమనండి. మోడీ ప్యాంట్ వేస్తాడా, పంచి కొట్టుకుంటాడా? మోడీ ప్యాంట్ వేస్తాడా, పంచి కొట్టుకుంటాడా? రెండూ ఓడగొడతారు. రెండూ ఓడగొట్టి ఇంటికి పంపిస్తాడు. మీరు అప్పుడు ఏం ఓటేసుకోవాలంటే, ఓడగొట్టిన తర్వాత ఏం ఓటేసుకుంటారో అది ఓటేసుకోండి, మాకు అనవసరం. సో దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ నాట్ బెగ్గింగ్ ఎ సే. ఇది బెగ్ చేసే సమయం కాదు. ఇది పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, పీపుల్ ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవంతో నిలబడి బతుకుతున్న సమయం ఇది. ఎవరైనా కదిలిస్తే ఒరే అంటే వాడు తిరిగి మళ్ళీ ఒరే అంటాడు, వసే అంటే మళ్ళీ తిరిగి వసే అంటారు, నీ అమ్మంటే మళ్ళీ తిరిగి నీ అమ్మంటాడు. అంతేగాని బాంచుకోరా అనే కాలం కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎస్సీస్ ఇన్ దిస్ కంట్రీ. మా వల్లనే, మా దయాదక్షిణ వల్లనే మీరు బతుకుతున్నారు. మేము వేసినటువంటి
మేము ఎక్కడో తప్పు చేస్తున్నాం కాబట్టి మీరు బతుకుతున్నారు. అంబేద్కర్ గారిని కూడా సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు ఇంకా బతుకుతున్నారు, మీరు ఇంకా పదవుల్లో ఉన్నారు. అందుకే ఈ సభను జరుపుకోవడం కోసం కూడా ఇక్కడ గెలిచినోడి దగ్గరకో ఓడిపోయిన దగ్గరకో ఇద్దరు కూడా మేము వస్తూ ఉన్నాం. ఇట్ డజంట్ మీన్ మీ దగ్గరికి వచ్చినంత మాత్రాన వీఆర్ నాట్ స్లేవర్స్ టు యూ. మేము బానిస మనస్తత్వంతో లేమని గుర్తుపెట్టుకోండి. వాడు చెప్తాడు ఎంతకాలం ఎలా? ఒక పక్క చదవరు, ఒక పక్క అర్థం చేసుకోరు,